డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవం ఉత్సాహంగా జరుగుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం 4:30 రాజ్భవన్లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్తో పాటు మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. అటు ఏపీ హైకోర్టులోనూ గణతంత్ర వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. Parade Commander Shri Nachiket Shelke IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. చెక్ పెరేడ్ ని పరిశీలించేందుకే విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ నచికేట్ షెల్కే ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. విశ్రామ్ హోగా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ధి అక్షరాల 4,21,094 కోట్లు. అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డీబీటీ రూపంలో 2,52,000 కోట్ల లబ్ధిని అందించింది మన జగనన్న ప్రభుత్వం. కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. పేదల సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా వదలకుండా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. డిజిటల్ బోధనను ప్రోత్సహిస్తూ 6వ తరగతి ఆపైన ప్రతి తరగతికి బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, 1 నుంచి 5 తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలాగా 3 దశల్లో దాదాపు 45,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 8వ తరగతి విద్యార్థులు బోధించే టీచర్లకు బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన 1,306 కోట్ల విలువైన 9,52,925 ట్యాబులను ఉచితంగా పంపిణీ చేసింది జగనన్న ప్రభుత్వం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ప్రతి స్కూల్లో టోఫెల్ పరీక్షలు,
పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ విద్య, అమ్మ కడుపులోని బిడ్డ నుండి ఆప్యాయంగా ఆశీర్వదించే అవ్వల వరకు అక్క చెల్లమ్మలకు అన్ని దశల్లోనూ అండగా నిలిచి ఆదుకుంటోంది మన జగనన్న ప్రభుత్వం. దేశంలోని అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు 3,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా 18 లక్షల మంది కౌమార బాలికలకు రక్త పరీక్షలు, 1,266 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు ఐరన్ సుక్రోస్ ఇంజెక్షన్లు లేదా రక్త మార్పిడి వంటి అవసరమైన సేవలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is reviewing Indian Army contingent. Contingent is commanded by Lieutenant Gajendra Goswami. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing CRPF contingent. Contingent is headed by Sri B.B. Shankar, Reserve Inspector. సిఆర్పిఎఫ్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing Tamil Nadu State Special Police Contingent. Contingent is headed by Sri V. Kumar, Reserve Inspector. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తూ Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is reviewing 5th Battalion APSP Vijayanagaram Contingent. Contingent is commanded by Sri B. Balakrishna Chowdhury, Reserve Inspector. 5th బెటాలియన్ ఏపీఎస్పీ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing APSP Brass Band Contingent, AP and Indian Army Pipe Band Contingent. This is NCC Boys Contingent. Contingent is commanded by M. J. Prakash. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji, is reviewing NCC Girls Contingent. Contingent is commanded by Kumari K. Pavitra. ఎన్సీసీ బాయ్స్ మరియు గర్ల్స్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor of Andhra Pradesh is reviewing Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society Contingent. Contingent is commanded by B. Sai Kiran Nayak. Honorable Governor is reviewing Andhra Pradesh Social Welfare Contingent. Contingent is commanded by Avinash.